నిజాం రాజులు నిర్మించినటువంటి ఒక పురాతన రోడ్డును మీకు ఒకసారి చూపిస్తాను. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఇక్కడ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ నిజాం రాజులు నిర్మించినటువంటి ఒక పురాతన రోడ్డును మీకు ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతం మనం కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాము. దశాబ్దాల కాలం కింద అప్పటి నిజాం రాజులు ఇటు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే ప్రజల కోసం, అదేవిధంగా ఇటు గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాలకు వెళ్ళే ప్రజల కోసం ఈ యొక్క రోడ్డును నిర్మించారు. దాదాపు ఇది నిర్మించి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఈ రోడ్డు ఉంది. ఆ 1974వ సంవత్సరంలో ఈ లోయర్ మానేరు డ్యామ్ కట్టడంతో అప్పుడు ఈ రోడ్డు లోయర్ మానేరు డ్యాంలో మునిగిపోయింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మీకు చూపెడతాను, చూడండి. ఈ రోడ్డు చూసుకోండి, దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం నిజాం రాజులు ఈ రోడ్డును ప్రయాణికుల కోసం నిర్మించారు. ఈ రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ లోయర్ మానేరు డ్యాంలో మునిగి ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఈ రోడ్డు చెక్కు చెదరకుండా ఉందంటే వాళ్ళు ఎంత నాణ్యత ప్రమాణాలు పాటించి ఎంత అద్భుతంగా కట్టారో మనకు అద్దం పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు వేస్తున్నారు, కొన్ని రోజులకి అది చిన్నపాటి వర్షానికి గుంతలమయమవుతుంది, ఖరాబ్ అయిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్డు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే అప్పటి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారనేది మనకు ఇప్పుడే ఇట్టే అర్థమవుతుంది. అయితే ఈ దైనందిన కాలంలో ఇటు సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, ఇటు వరంగల్ జిల్లా ప్రజలకు తాగునీటి, సాగునీటి అవసరాల కోసం ఇక్కడ లోయర్ మానేరు డ్యామ్ ఏర్పాటు చేశారు. ఈ లోయర్ మానేరు డ్యామ్ నిర్మించే క్రమంలో మాత్రం ఈ రోడ్డు మొత్తం ఇందులో కలిసిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ఇటు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఇటు చాలా సుదూర ప్రాంత ప్రజలకు కూడా ఇది తాగునీటి, సాగునీటి అవసరాల కోసం ఇది ఏర్పాటు చేశారు. దీంతో అంటే కరువు ఏర్పడిన అప్పుడు మాత్రమే ఈ రోడ్డు బయటపడడంతో మాత్రం ఈ రోడ్డును చూసేందుకు చాలామంది ప్రజలు వస్తున్నారు. మొత్తానికైతే ఒక ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ చాలామంది వచ్చి ఈ రోడ్డు దగ్గర సెల్ఫీలు, వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్ ఏర్పడుతుంది. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, LMD నుండి.